కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఏంటి వీడియో వేసుకొచ్చేసా? ఏం చేస్తున్నావు? రెడీ అయిపోతున్నావా? రెడీ అయిపోతున్నాను. ఎన్నాళ్ళకి తీసుకెళ్తానన్నావు. తీసుకెళ్ళిపోతే ఊరుకుంటా? నువ్వు చావు కొడుతున్నావు కదా 4 రోజుల నుంచి. ఏంటి సర్ప్రైజ్, నాకేం సర్ప్రైజ్ ఉంది, నాకేం సర్ప్రైజ్ ఉంది అని. నీకు విషయం తెలుసా? వ్యాలెంటైన్స్ డే ఇద్దరికే ఉండేది, నువ్వు కూడా ఇవ్వాలి సర్ప్రైజ్ నాకు. అలాగే లేదు రాజ్యాంగంలోనే. ఓన్లీ పిల్లానికి మాత్రమే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలని ఉంది. నువ్వు రాజ్యాంగంలో చదువుకోలేదు, నువ్వు సోషల్ వీకా ఏంటి? రాజ్యాంగాల గురించి నాకేం తెలియదు అన్నప్పుడు నువ్వు ఎవరినన్ను అడుగు వ్యాలంటైన్స్ డే అంటే మీ లవ్కి ఏమి ఇచ్చావు అని అడుగుతారు. అది నేనే. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇప్పుడు రెడీ అవుతున్నాను వెళ్దామని. ఎందుకు ఎక్కడికి ప్లాన్ చేసి ఏంటో అంత సర్ప్రైజ్ అయినా చెప్తావా? సర్ప్రైజ్ అక్కడికి వెళ్ళాక అర్థమైంది నీకు. నేను దానికి తగ్గట్టుగా రెడీ అవ్వలేదు అనుకో, ఘోరంగా ఉంటుంది. మరి ఇది నువ్వు కొన్నదే సిల్వర్ జ్యువెలరీ. ఈ మధ్య సిల్వర్ జ్యువెలరీలో చాలా బాగున్నాయి కదా. ఓకే, రెడీ అవుతున్నాము. ఇంకోటి ఏంటంటే అక్కడ నాకు నచ్చినట్టుగా లేదనుకో, మళ్ళీ ఇంకో వ్యాలంటైన్స్ డే చెయ్యాలి. పిచ్చారా నీకు? ఇంకోటి చేయటం ఏంటి? ఒకటే ఉండేది ఇయర్లీ. అలా అని కాదు, ఇప్పుడు ఇవాళ వెళ్తాం కదా, ఇప్పుడు మధ్యాహ్నానికి వెళ్తున్నాము. అక్కడ సరిగానే వ్యాలంటైన్స్ డే నాకు అనిపించింది అనుకో, అప్పుడు మళ్ళీ ఇంకోటి అడుగుతాను. ఎలా అనిపించింది? ఇలా చేసేటంటే అనిపించింది అనుకో, మళ్ళీ నైట్కి ఇంకో డిన్నర్కి వెళ్ళిపోదాం. అంటే కొంచెం మంచిగా అనిపించాలి కదా. మంచిగా అనిపించేదాకా ఇంకా సర్ప్రైజులు చేస్తూనే ఉండాలి నువ్వు నన్ను. డీలే. వ్యాలెన్స్ డేకి బయటికి వెళ్ళిపోతే అప్పుడు ఉండేది నీ సర్ప్రైజ్. అసలు నేను ఇంట్లో లేకుండా వ్యాలెన్స్ డే వీకెండ్ మొత్తం బయటకు వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు అదిరిపోద్ది కదా సర్ప్రైజ్. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. అసలు నేను వేడని నేనను నేనే అనుకుంటా నీ వెనకాల తలడిపోతాను, కానీ అసలు వదలను. మామూలుగా అయితే వదులుతాను, కానీ వ్యాలంటైన్స్ డే, ఉమెన్స్ డే, మదర్స్ డే ఇలాంటి అస్సలు వదలను. నా గురించి తెలదేంటి నీకు? మధ్యలో ఇంకోటి ఉంది, మర్చిపోయా, ఫాదర్స్ డే అని. ఫాదర్స్ చెప్పానా నీకు? రాజ్యాంగంలో అది లేదు, ఓన్లీ ఒక పక్కకే ఉంది. ఏంటో తెలీదు. సరే లేట్ అవుతుంది, తొందరగా పద. నువ్వు రెడీ అవ్వు, నీ వల్లే లేట్ ఎప్పుడు. నేను ఎంత ఫాస్ట్గా రెడీ అవుతానో పెట్టించాలా. ఇప్పుడే కారులో దిగి వచ్చామండి. సో మీకు చూపెడుతున్నాను. మా పిల్లలు ఇక్కడ ఆగిపోయారు, లోపలికి వెళ్దాం రారా అంటే. ఎందుకనంటే ఎద్దులు ఉన్నాయి, ఎద్దుల మీద మనిషి ఉన్నాడు, ఎద్దులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారని పెద్ద పెద్ద క్వశ్చన్లు అడిగేస్తున్నారు. ఒరే, ఈ ఎద్దులు తీసుకెళ్ళడం కాదురా బాబు, ఇదొక ఏమంటారు వాహనము, ఇదొక వెహికల్. నేను వెనకాల జనాలు ఎక్కుతారని. ఈసారి అంటే అమలాపురం వెళ్ళినప్పుడు ఎద్దుల బండి ఎక్కుదాం ఉన్నారా, ఎక్కుదామా? ఈసారి ఎద్దుల బండి ఎక్కిస్తారు మా పిల్లల్ని. సో ఎంత బాగా డెకరేషన్ చేశారంటే ఒకసారి చూడండి చూసి వాళ్ళు. ఆ ఫ్రేము అంటే మన అథెంటిక్ వేలో ఉండాలని చెప్పి ఎంత బాగా వచ్చింది చూసారండి. ఇక్కడ ఎద్దులు పెట్టారు, ఇది పడవ. ఆల్రెడీ గోదావరి టైప్ లో ఉంది కదా ఈ ఎద్దులది. ఈ ఇది ఆల్రెడీ మనం ఎక్కాం కదా, ఇలా పెట్టాలి. మీకు తర్వాత పెడతారండి. అమలాపురం మా గోదావరిలో ముక్తేశ్వర రేవు ఉంటుంది కదండి, ముక్తేశ్వర రేవు దగ్గర మేము ఇలా ఎక్కామన్నాడు ద్రాక్షార వెళ్ళి రూట్లోని. పడవ అంటే మా పిల్లలు భయపడిపోతారేమో అనుకున్నాం, కానీ అసలు భయం లేకుండా. ఇది చాలా కిందకు ఉంటుంది కదండి పడవ. ఆయన సార్ చాలా ఎంజాయ్ చేశారు. ఆ వీడియోలో మీకు తర్వాత పెడతాను. పడవ కనిపించగానే ఎక్కడికో వెళ్ళిపోయే స్టోరీ. ఫస్ట్ ఇక్కడ గురించి చెప్పు నువ్వు. నాకు ఇప్పుడే తెలియాలి. ముక్తేశ్వర రేవు అదేదో రేవు అని చెప్పి మొదలెట్టేసావు. ఏమండి ఆ ముక్తేశ్వరం దాచారం తెలిసిన వాడు ముందు అర్జెంట్గా కామెంట్ చేయండి. ఒరే ఆ పూలటికి వెళ్ళడుతుంది ఏంటిది, రండిరా. చూసారు అంటే అలా చెప్తున్నానండి. అంటే మనకి ఒక చూసామంటే అలా గుర్తొచ్చేలా ఉండాలి కదా. సో అంత మంచిగా పెయింట్ వేసారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్లో చూసారండి. సో ఇదంతా ఎక్కడ నడుతుంది అనుకున్నారు? మన సింప్లీ సౌత్లో అనమాట. ఇక్కడ ఏంటంటే మేము వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నామండి. చాలా ఉన్నాయి. ఏ సింప్లీ సౌత్ చెప్పు. చెప్తే నాకు కంగారు పడిపోకో. వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నామండి. చేసుకుందాం అనుకుంటే మనకి యాంబియన్స్ అంతా బాగుండాలి కదా. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలరా బాబు ఇప్పుడు అంటే ప్లానింగ్ అంటే మరి మామూలుగా ఉండదు కదా. మనం బోలని థింక్ చేసేయాలి. నాకేమో అంటే మేము మెగ్నీలో ఉంటాం కదా, మెగ్నీలో ఉన్న రెస్టారెంట్లు అంటే నాకు వెంటనే సింప్లీ సౌత్ గుర్తొచ్చిందండి. ఎందుకంటే యాంబియన్స్ కానీ చాలా పెద్దగా ఉంటుంది కదా, నాకు చాలా బాగా అనిపించింది. మెగ్నీలో మాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి వెంటనే ఇక్కడికి వచ్చేసాము. సో ఇంకా లోపల కూడా ఎలా ఉందో చూపిస్తానండి. రెండరా వెళ్దాము పద. చూసారండి ఇక్కడ కూడా డెకరేషన్ ఎంత బాగా పెట్టారు. రండి. అయ్య బాబోయ్, ఇలాంటి ఇంటీరియర్ డెకరేషన్ అని మనకు దొరకవేంటే. భలే ఉంది కదమ్మా. చాలా బాగుంది. ఈ గోల్డ్ లెటర్లు భలే ఉన్నారా, మన ఇంటికి బాగా మ్యాచ్ అయిపోద్ది అనుకుంటా. ఇలాంటి ఎక్కడ దొరుకుతాయో చేసుకుని కీర్తి హౌస్ అని పెట్టిద్దాం. ఇలాగ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అటు కాదు ఇటు.
అటు కాదు ఇటు వెళ్దామండి. ఇటు మీకు పెయింటింగ్లు చూపించాను కదా బయట, ఇక్కడ ఎలా ఉందో చూపిస్తాను చూడే. ఈ పైన చూసావు ఎలా ఉందా, కమలం పెట్టి మొత్తానికి వాల్ అంతానే ఎలా వచ్చిందో చూడు. అబ్బా ఇవన్నీ చేయించాలంటే మామూలు విషయం కాదు కదా. ఏరియా కూడా ఎంత పెద్దగా ఉందో చూడు, ఎంతమంది సిట్టింగ్ పడుతుందంట. చేసి ఇలా ఇక్కడ చూడు, ఎద్దుల మీద మూటలు ఎలా వెళ్తున్నాయో. ఇక్కడ మొత్తానికి సంక్రాంతి పండగ అంతా కనబడుతుంది అని చెప్తున్నాను నాకు. గంగిరెద్దులు, ఆ ముగ్గులు వేసే వాళ్ళు, ఆ ముగ్గు ఎత్తుంది చూడు, ఆ అమ్మాయి నేనే. చాలా బాగా చూసారండి పెయింటింగ్ మొత్తం ఎంత బాగా వచ్చిందో. సరేలే ఇంక మనం అక్కడికి వెళ్దామా, మన వ్యాలంటైన్స్ డే పార్టీ దగ్గరికి. ఎంట్రన్స్ లో కూడా ఇలా పెట్టారా. అయ్యో టెంపుల్ లుక్ వచ్చింది కదా. ఓ ఇక్కడ మొత్తం బేకరీ సెక్షన్ పెట్టారే, బేకరీ సెక్షన్. మొదలెట్టారు ముగ్గురు ఇంకా చూడంగానే. పదండి ఇంకా. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. అది కూడా కావాలి, ఇది కూడా కావాలి. మొత్తం ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే బెటర్ ఏమో. ఏంటి బాబా అన్న? బాక్స్ పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే బెటర్ ఏమో, నీకు ఇది నాకు ఇదని కొట్టుకోకుండా. సరేలే మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు, వ్యాలంటైన్స్ డే థీమ్, వ్యాలంటైన్స్ డే స్పెషల్ చేసుకుందామని. మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆగుతారంటే నడండి. వావ్ అమేజింగ్ ఉంది అసలు ఇది. ఎంత బాగా చేశారో చూసావా. మొత్తం కస్టమైజేషన్ చేశాను అనమాట. అంటే వ్యాలంటైన్స్ డేకి ఎలా ఉండాలి అలా అని. అంటే మనకంత టాలెంట్ లేదు కదా, మరి టాలెంట్ లేనప్పుడు అన్నీ మనమే చూసుకోవాలి కదా. మరి సర్లే ఇవాళ నీదే మొత్తం. ఇది ఇవాళకి నీదే మొత్తమా అంటే రోజు పది ఏదో చేసేస్తారండి. అంటే అది ఏమీ లేదండి, రోజు నేనే చేసుకోవాలి. ఇంక నుంచి చూసించాలు కొంత ఫ్లవర్లు అన్నా మనకిస్తే. ఓ సారీ సారీ, అది కూడా ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వాలి కదా. ఇది రియల్ అన్నమాట. రీల్లో మాత్రం ఏమొస్తుందంటే థ్యాంక్ యూ అండి అని వస్తుంది, థ్యాంక్ యూ అండి అని వస్తుంది. బట్ నిజానికి మాత్రం ఆ పువ్వులు ఇవ్వండి, లేకపోతే మోకాల మీద కూర్చోండి, అలాంటివన్నీ మనమే చెప్పుకోవాలన్నమాట. అంటే జనరల్గా కూర్చోరు కదా. ఏంటి ఇప్పుడు మోకాల మీద కూర్చోవాలా? అక్కర్లేదులే. చూసారండి, చెప్పినా కూడా కూర్చోడానికి అంతసేపు ఆలోచించేస్తారు. నిజంగా ప్రేమ ఉంటే కూర్చుంటారు కదండి. అదే కూర్చోద్దులే, చూసారా ఆగమన్నంత మాత్రం ఆగుతారు. థ్యాంక్ యూ. సో అది టేబుల్ డెకర్ మా ఇది. సో చాలా బాగా వచ్చిందని కస్టమైజేషన్ అంతా. ఎక్కడ ఉన్నారు ఇలా చేసిన వాళ్ళు ఇంతకనే. A few moments later. ఈయనేంటి ఫ్లవర్లు ఇచ్చేసి ఎటు వెళ్ళిపోయారు, ఇలా పిలుచుకొస్తానని. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే కీర్తి గారు. ఏంటి గిఫ్ట్ నా కోసమేనా? అవునండి. Yes, this is sudden surprise to me also. నేను మా ఆయనకి ఏదో సర్ప్రైజ్ చేద్దామని తీసుకొస్తే మీరు నాకే సర్ప్రైజ్ చేశారా? సర్ప్రైజులు అందరూ బాగా నేర్చేసుకున్నారు బాబా. ఏదేమైనా సర్ప్రైజులు నాకిస్తే ఆనందమే వేరనుకో. సో థ్యాంక్ యూ సో మచ్. బట్ ఏదో కస్టమైజేషన్ చేసి చిన్నగా ప్లాన్ చేయమంటే మీరేంటండి బాబు, క్యాండిల్లు అసలు క్రీములు చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ ఎలా ప్లాన్ చేస్తారండి బాబు, ఎందుకు ఇంత అక్కర్లేదు, ఏదో ఫ్లవర్ పెడితే సరిపోతుందండి. మీకోసం ఏదైనా చేస్తామండి. అబ్బా నా కోసం ఏమైనా చేస్తారంట. ఏమండి ఎక్కడ ఉన్నారు చూసి నేర్చుకోండి, ఏమైనా చేస్తారంట. అందరూ చేస్తున్నారండి ఊర్లో వాళ్ళు, మా ఆయన తప్ప. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి. సరే థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మంచిగా ఫుడ్ ఆర్డర్ పెడతాను, అయితేనే ఎంజాయ్ చేస్తాం మీ రెస్టారెంట్ ని. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. ఏంటి కానీ పక్కన పెట్టవా, అలాగే పట్టుకు తిరుగుతావు పగలల్లా. ఊరికే అంటే గిఫ్ట్ వచ్చింది ఆయనకి ఏం తెలీదా ఎన్ని. ఎలాగైనా మనకి గిఫ్ట్ వచ్చింది, పూలు ఇచ్చారు, చేతిలో పట్టు తిరగడం ఎంత బాగుంటుంది తెలుసా.
ఎలా ఉంది టేబుల్ డెకరేషన్? వావ్, సూపర్ గా డెకరేట్ చేశారు కదా. భలేగా ఉందే. ఈ మీద రెండింటిని ఎందుకు పెట్టారంట? స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీ. నీకు అది తెలదా? అందరూ షుగర్ తింటామంటారు కదా, షుగర్లు తినే ముందు మంచిగా ఫ్రూట్స్ హెల్దీగా తిని తర్వాత తినేచ్చు అనమాట. అప్పుడప్పుడు తినడం తప్పేమి కాదు. ఇది చూడు భలేగా ఉందా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇది మళ్ళీ ఏదో అనేసుకోకండి బాబాయ్, ఇది రోజు వాటర్ అండి. అంటే రాజమండ్రి రోజు మిల్క్ అంటే ఫేమస్ కదా, అందుకని అలా పెట్టామన్నమాట, మ్యాచింగ్ అవుతుందని. భలే డెకరేషన్ చేశారు కదండి, భలే ఉంది. సూపర్ చేశారు, చాలా ఎఫర్ట్ పెట్టినట్టున్నారు. టింగ్ టింగ్. సరే ఇంక ఫుడ్ ఆర్డర్ చేద్దాం మనం. ఇంతకీ నాకు డౌట్ వచ్చింది, వాళ్ళే డెకరేట్ చేసారా, నువ్వు ఫోన్ చేసి చేపించుకున్నావా? అలాంటివన్నీ ఇప్పుడు అవసరమా నీకు? మంచిగా ఎంజాయ్ చేయాలి, ఎలాగుంది అలాగుందని చెప్పి మనం చేసే వాళ్ళు చేసారా, ఇప్పుడు ఏమన్నా అవసరమా? మనం చెప్పకుండా చేస్తారంట వాళ్ళు. అది నువ్వు అవన్నీ మర్చిపోయి అంబియన్స్ని ఎంజాయ్ చేయి, అర్థమైందా? ఇప్పుడు ఫుడ్ కూడా తెప్పిద్దాం. ఇక్కడ మనకి 5 కోర్స్ మీల్ అని ఒకటి నడుస్తుంది అనమాట. అందులో రకరకాల ఐటమ్లు అన్నీ వస్తాయి. వచ్చి ముందు ఎందుకు అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను, శుభ్రంగా ఎంజాయ్ చేయి, అర్థమవుతుందా? ఎవరు చేశారు, వీళ్ళు చేయించారా, ఇవన్నీ డౌట్లు ఎక్కువ, చేసి తక్కువ అని. నీకు కావాల్సిన ఫుడ్డే కదా ఫైనల్ గా. అంతేగా అంతేగా. ఆర్డర్ తీసుకోండి అండి. పూరి మాత్రం నీ ఫేస్ టైప్ లో ఉబ్బింది. ఈ మధ్య నిజంగానే ఉబ్బింది తెలుసా, కానీ నేను తిని ఉబ్బింది కదా తెలుసా, అది తినకుండానే ఉబ్బుతుంది. కావాలంటే అందరినీ అడుగు, ఏమంటే మనలో ఎంతమంది ఉన్నారో తినకుండా ఫేస్ ఉబ్బి వాళ్ళు. నేను మాత్రం తినకుండానే ఉబ్బుతుంది, కానీ పూరి మాత్రం తింటానండి. చూడదు అలా విక్కీ వేడి ఉండదు అది, కాలుతుంది ఇది. నువ్వు పైన సార్ తీసుకుంటావు ఇలాగా. తాళి ప్లేట్ అండి, తాళి ఎలా ఉందో చూపెడతాను మీకు. ఇన్స్టా కూడా తీసుకుంటాం, అలా పెడతారు హెల్దీ. ఫస్ట్ రెడీ, ఓపెన్ చేయనా? అప్పడం పక్కకి రా అమ్మ. ఇది తాళి అనమాట, స్పెషల్ వజ్జి. హలో హలో చూహేవా, చూపించులు పరపరలాడించేస్తారు. చూడు ఇందులో ఏమి ఇచ్చారంటే కజ్జికాయలు, గవ్వలు, పచ్చడి, పెరుగు, పాయసం, బీట్రూట్ కర్రీలు. ఓరేని భలే పెట్టారండి, చాలా బాగుంది. నెక్స్ట్ కూడా ఆర్డర్ పెట్టి ఇది ఒకటితో ఆపేస్తామేంటి? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. పెడతానే బాబు, ఉండు నువ్వు ఫస్ట్. అలాగే పలావ్ ఒకటి తెమ్మన్నాము, ఇంకా తర్వాత మష్రూమ్తో ఏదో బాగుంటుందంట, మష్రూమ్ తోటి ఆర్డర్ పెట్టు. తర్వాత మంచిగా బెన్ని దోశ ఒకటి ఉంటుంది, తుబ్బుతుంది, మెత్తగా ఉంటుంది నోట్లోకి వెళ్తే, అది కూడా బాగుంటుంది. అవి కూడా తెచ్చాము, అన్ని తెచ్చాము, ఇక్కడ మొత్తం పెట్టేద్దాం. తినేస్తాను ఒకదానివే. మీరు తినరండి, ఇంతమంది ఉన్నారు పెద్దది, అంటే ఆర్డర్ పెట్టిన తినేస్తారు అనుకుంటారా? మీ అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? అంగో అప్పడం తింటున్నారు కదా, అది వాళ్ళకి, ఇది నాకు. ఇవాళ వ్యాలంటైన్స్ స్పెషల్గా అండి ఆర్డర్ పెట్టిన ఐటెంలు కూడా చూపించేస్తాను మీకు, వరుసగా మీరు చూసేయండి. మా ఓడ ఆల్రెడీ మొదలెట్టాడు, వరే చూపించి లోపు తినేస్తారేంట్రా, చూసారండి. సో ఇదేంటంటే బెన్ని దోశ అంటారండి, అది అదే చివరా, అలాగే ఎవరా నేనే తీసేస్తానండి ప్లేట్. ఇప్పుడు తినేసేమో ఇక్కడయ్యే, బట్ చూసారండి ఇడ్లీ, ఇదేమో దోశ. ఇడ్లీ దోశలు కూడా హాట్లో ఇచ్చారు, నాకు భలే అనిపించింది. దీంతో మీకు ఇక్కడ చెప్పాల్సిన స్పెషల్ ఏంటంటే మన చట్నీలు. ఇక్కడ మనకి 6 చట్నీలు వచ్చినాయి. మనం ఇంట్లో ఒక చట్నీ చేయాలంటే అయిపోతాము, ఆ చేసుకున్న చట్నీ కూడా కరెక్ట్గా రాదు. ఇక్కడేమో 6 చట్నీలు అన్నీ ఎదిరిపోయినాయి, టేస్ట్ చాలా బాగా అనిపించినాయి. ఎందుకు తింటుంటే ఓ మొక్కలు కట్టుకొచ్చేస్తున్నాం, మిగతా అన్నీ చూపించవచ్చు కదా. ఓకే ఓకే, నేను వీడియో తీస్తున్నాను తెలుసు కదా, కొంచెం తింటాం ఆపొచ్చుగా. పంచి ఎలా ఉంది? ఈ పంచింగ్ పలకనమని డిస్టర్బ్ చేయక ట్రైన్ రివర్స్ అయిపోతాయి, కూర్చో. తిండి ఎలా కాపుతామండి, తిన్నాను కదా వచ్చాము. చూడండి మీరు కూడా రండి, ఎవరన్నా సరే. బెన్ని దోశ అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసండి నాకు ఇది బెన్ని దోశ అంటారని. అలా అంటే చాలా మెత్తగా ఉంటుంది, టేస్ట్ మాత్రం వదిలిపోతుంది. మా పిల్లలకు కూడా బాగా ఇష్టం కదరా, మొన్న బాగా తిన్నారు వాళ్ళు, అందుకని మళ్ళీ ఆర్డర్ పెట్టామన్నమాట అండి. ఇంకా నెక్స్ట్ ఐటెంలో ఒకసారి చూపిస్తాను మీకు, ఆగండి. ఇదేమో స్ట్రాబెర్రీ మొయిటో అనమాట. ఎలా ఉంటుందంటే మన రాజమండ్రి రోజు మిల్క్ దగ్గరగా ఉంటుంది, కానీ కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో ఉంటుంది. ఈ డిఫరెంట్ డెజర్ట్స్ అనమాట. ఇంకా ట్రై చేయలేదు, నేను ట్రై చేయాలి ఇది లాస్ట్లోని. ఇక్కడ తీసుకున్న ఐటమ్ మీకు ఇందాక తాళి ఆల్రెడీ చూపించాను కదా, తాళి తర్వాత ఇది మష్రూమ్ అండి. మష్రూమ్ స్టార్టర్లో డిఫరెంట్గా వచ్చింది. ఒకసారి ఎవరా చూసిన తర్వాత ఆగలేదు నేను. భలే వచ్చింది మష్రూమ్, కానీ
నేర్చుకోవచ్చు కదా చిన్న ఇలాంటివన్నీ చెయ్యొచ్చు కదా ఇంట్లోనే. నువ్వేం చేస్తావు? ఇంకో తింటున్నాను కదా. నువ్వు మారువా? నువ్వు మారవరా? తింటనే హెల్ప్ చేస్తాను, అందులో డౌట్ లేదు. నువ్వు మంచిగానే చేయడం నేర్చుకో. సర్లే, వాళ్ళ వ్యాలంటైన్స్ డే స్పెషల్ కదా, నేనేం అనను లేవు. మా వాడు వచ్చాడు లోపు. ఇది స్ట్రాబెర్రీ పిచ్చాడు అనమాట మా వాడు. ఈ కార్న్ కూడా అండి సేమ్ మనకి ముంత మసాలా చేసుకున్నాం చూసారా, ఆ చాట్ మసాలా ఫ్లేవర్లు ఉందా. దీన్ని కార్న్ చట్పట్ అంటారంట. చాలా బాగుంది ఇది కూడా. ఎవరన్నా మీరు సింపుల్ సౌత్కి వస్తే మాత్రం ఈ ఐటెం డెఫినెట్గా ఆర్డర్ పెట్టండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. పలావ్ కూడా ఇందాక తిన్నాను నేను, ఇది కూడా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఇంకా మా వాడు నాన్స్ ఆర్డర్ పెట్టుకున్నాడు. వాడికి నాన్స్ ఇచ్చాడు అనమాట. అస్తమానం నాన్ అంటున్నాడు. అది మేము ఇంకా తినడం మొదలెడతామండి సోగానే. మరి మీరు ఈ వ్యాలంటైన్స్ ఎలా సెలబ్రేట్ చేసినా కూడా మీరు కామెంట్ చేస్తుండండి. ఈ లోపు నేను తినడం మొదలెడతాను. అమ్మ మొదలెడతాం ఇంకా. ఇదిగో ప్లేట్లు వేసుకో. అయితే ముందు నాన్ వేసుకుంటావు, ఇది తింటావా? ఇదే తినేస్తావు ముందు, నాకు తెలుసులే. అవునరే, నువ్వేంటి వైట్ రెడ్? మా చిన్నాడు రిక్లే వైట్ రెడ్ మర్చిపోయానా? మీకు ఎవరు చెప్పారా ఇలా వ్యాలంటైన్స్ డే జరుగుతుంది కదా, రెడ్ వైట్ వేసుకుని మీరు రెడీ అయిపోయారంటే? You like daddy, daddy likes you, I love you, you love me. So ఆపుతావా నీ లవ్ పురాణం? గుడ్, ఎల్కేజీలో పడండి. అయ్యి బాబు చూసారండి దీనికి ఎన్ని తెలివితేటలో. డాడీ లవ్స్ యూ, యూ లవ్స్ డాడీ, మీ లవ్ యూ. అంటే మొత్తానికి ఏంటంటే ఇది నాట్ ఓన్లీ కపుల్స్ కదండి. చూసారా ఎన్ని తెలివితేటలో నా బిడ్డకి. లవ్ అనేది కిడ్స్ అయినా ఓకే కాబట్టి మా వాళ్ళు కూడా వ్యాలంటైన్స్ డేకి రెడీ అయిపోయారంట. సో అందరం కలిసి వచ్చాం సరదాగానే. ఐటెం అన్నీ ఆర్డర్ పెడుతున్నామండి. మా చిన్నోడు అప్పుడు అక్కడ ఏంటారు దాన్ని ఆడటం. అప్పుడు నీకు నేను సరే తెప్పించుకున్నాను, నువ్వు మాత్రం తాగడానికి రెడీ. సరే తాగు. అంబ్రెల్లా చేస్తా. వికేది అంబ్రెల్లా అయినా అది తలదారి కింద ఎడుతుంది అంబ్రెల్లా కింద. సరే స్టార్ట్ చేసుకో. ఇది మరే ఫస్ట్ తింటావా ఇది? కానీ no sweets before lunch. బాబు బిఫోర్ లంచ్ నో స్వీట్స్ అంట. దీన్ని తిన్న తర్వాతే స్వీట్ తినాలంట. ఈ మాత్రం బాగా తెలుసు. అంతేగాని సైన్స్ సోషల్ ఇవన్నీ చదువుకున్న తర్వాతే ఆడుకోవడానికి వెళ్ళాలని మాత్రం తెలదు. దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. మా మీద గౌరవం ఉంటే ఆపేసి. Let's not bring social studies into this, okay? ఓకే, ఐ లవ్ యూ. I don't love you. I love you so much. I don't love you. I love you so much. అంటే ఏం చెప్తుందంటే ఐ లవ్ యూ కాదు మమ్మీ, లవ్ యూ సో మచ్ అని చెప్తుంది. అదనుకో. సర్లే తిన. ఇంకేంటి అవన్నీ కూడా ఇలా పెడతారా? ఎవరన్నా చూస్తారేమోరా, ముందే చేసేద్దామా? ఎవరో చూడకుండా నువ్వు చూస్తున్నావేంటి? ఒకసారి దీన్ని అనాలని పెట్టింది తెలుసా? ఒకసారి దీన్ని అనాలని పెట్టింది తెలుసా? సూపర్. చాలా బాగుంది. ఇది మొత్తం నీకేనది, ఇంకెవరికి? గ్లాస్ మొత్తం ఖాళీ చేసేస్తుంది. దాని విషయం తెలుసా? అందట్లేదని చెప్పి నుంచుని మరి తాగేస్తుంది. టేబుల్ మీద కూర్చుంటే గ్లాస్ అందట్లేదు, కిందకి పెట్టుకోవట్లేదు. అది దాని టేబుల్ మీద తాగేస్తుంది. అదిగో అందట్లేదంట. ఓకే, నీ బస్తే అండి. అటు బెన్న దోశ దగ్గర ఉన్నాడు. మొన్న వచ్చినప్పుడు కూడా బెన్న దోశ ఆర్డర్ పెట్టింది. అది అదే నచ్చింది. 10 ఏళ్ళ తింటే మరి స్పూన్తో తీసుకుని మరి దోశ తింటుంది. అది స్పెషాలిటీ. గుడ్. సో ఫుడ్ అయ్యి అదిరిపోయిందండి. ఇది మా వ్యాలంటైన్స్ డే ఇన్ సింప్లీ సౌత్ మెకనీ. ఉంటామండి. బాయ్ బాయ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా.